మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆర్ ఫైన్. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన తెలంగాణ ప్రతి ఒక్క అభ్యర్థికి గుడ్ న్యూస్. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చినటువంటి ఒక నిజమైన గొప్ప విషయం 2024లో ఈ గొప్ప విషయాన్ని విందాం, ఒక గుడ్ న్యూస్ విందామని దాదాపు సంవత్సరం 1 ఇయర్ పాటు మనం ఎదురు చూసాం. కానీ ఈ గుడ్ న్యూస్ వినడానికి ఒక్క సంవత్సరం పట్టింది మిత్రమా. ఎస్, ఆ గుడ్ న్యూస్ అయితే మీ అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికే హైకోర్టులో ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టులో అన్ని రకాల 13 రకాల జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక్కొక్క పోస్ట్, ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పోస్ట్ వచ్చేది, కానీ ఈసారి మాత్రం ఒకేసారి అని 13 రకాలు ఉన్న పోస్టులు స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ 2 జిల్లాల స్థాయిగా కమ్యూనిటీ వైజ్ మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అతి త్వరలో ప్రతి ఒక్క వీడియో రూపంలో చేసి అందిస్తున్నాం. కానీ ఈ వీడియోలో ఏ పోస్టులు వచ్చాయి, ఏంటి వచ్చింది, దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మిత్రమా, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మన పిఆర్ అకాడమీ నుంచి తెలంగాణ హైకోర్టు సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ క్షణం నుంచి ప్రతిదీ వస్తుంది. ఎదురు చూస్తున్నాను. ప్రతి పోస్ట్కి ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి మీ యొక్క రెస్పాన్స్ని ఇస్తాను. అలాగే తెలంగాణ కోర్టుకి సంబంధించిన స్పెషల్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. పోస్ట్ వైజ్ స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఆఫర్ డే, ఈ రోజే నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఇంకొక రోజు మీకు 1 or 2 days కావాలంటే ఆఫర్ ఇస్తాను. 1500 కోర్సు 1000 రూపీస్కి అందిస్తాను. త్వరపడండి, ఇమీడియట్ పర్చేస్ చేసుకోండి, మీ యొక్క జీవిత గమ్యానికి చేరుకోండి. ఓకే రైట్. మరి బిఫోర్ డిలేయింగ్ మై క్లాస్, సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. రైట్. మరి తెలంగాణ హైకోర్టు 25లో సంబంధించిన టోటల్ ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి? రైట్. మరి టోటల్గా మన తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి టోటల్గా ఎన్ని రకాల పోస్టులు వచ్చాయి? మొత్తం పైన 13 రకాలమైనటువంటి పోస్టులు వచ్చాయి. ఈ 13 రకాల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంది, స్టేట్ లెవెల్ ఉంది. అంటే 10th క్లాస్ చదివిన వారికి ఎలిజిబిలిటీ ఉంది, అలాగే డిగ్రీ చదివిన వారికి కూడా ఎలిజిబుల్. అంటే 10th క్లాస్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఉంది. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న వారికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. అయితే ఏ జిల్లాలో అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, అప్లై డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ, ఇవన్నీ ఫర్దర్ వీడియోలో ప్రతి ఒక్క పోస్ట్ సంబంధించి డీటెయిల్గా నేను మీకు అందిస్తాను. ఫస్ట్గా మొదటి పోస్ట్ ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్. ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్ అనేది మీకు 10th క్లాస్ ఏంటండి 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఇస్తున్నాడు. ఈ ఆఫీస్ సబార్డినేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇచ్చాడు, అలాగే స్టేట్ లెవెల్లో ఇచ్చాడు. స్టేట్ లెవెల్లో హైకోర్టు, జిల్లా కోర్టులో ఇవ్వడం జరిగింది, హైకోర్టులో ఇవ్వడం జరిగింది. 2 రకాలమైన పోస్టులు వచ్చాయి ఇక్కడ. రైట్. ఈ స్టేట్ లెవెల్లో మనకు ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎవరైనా అప్లై చేయవచ్చు. కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేటప్పుడు దాని గురించి పరిపూర్ణమైన అవగాహన ఫర్దర్ వీడియోలో అయితే మీకు క్లియర్గా అందిస్తాను. ఆఫీస్ సబార్డినేట్. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్. ఈ 2 పోస్టులకి ప్రాసెస్ సర్వర్. ఈ 2 పోస్టులు ఏంటంటమ్మా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంది. ఈ 2 పోస్టులు దేనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎలిజిబిలిటీ ఉంది, కాబట్టి మీరు అప్లై చేయొచ్చు. క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఫర్దర్ వీడియోలో అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. ఓకే రైట్. అలాగే రికార్డ్ అసిస్టెంట్. ఏంటమ్మా రికార్డ్ అసిస్టెంట్. సో ఎప్పటి నుంచి మనం చూస్తున్నాం రికార్డ్ అసిస్టెంట్. అలాగే 4th వన్ ఇస్ ఫీల్డ్ అసిస్టెంట్. ఏంటమ్మా ఫీల్డ్ అసిస్టెంట్. అలాగే కాపిస్ట్. ఏంటమ్మా పోస్ట్ నెంబర్ కాపిస్ట్. అలాగే టైపిస్ట్. నెక్స్ట్ వన్ ఇస్ స్టెనోగ్రాఫర్. ఏంటమ్మా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండి, ఇది గ్రేడ్ 3. ఓకే. సో ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే జూనియర్ అసిస్టెంట్. 8th వన్ ఇస్ జూనియర్ అసిస్టెంట్. ఓకేనండి. జూనియర్ అసిస్టెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్. ఏంటమ్మా సిస్టమ్ అసిస్టెంట్. నెక్స్ట్ వన్ 10th వన్ అసిస్టెంట్ అని ఉంది, అసిస్టెంట్ అని పోస్ట్ ఒకటి ఉంది. అలాగే 11th వన్ కంప్యూటర్ అసిస్టెంట్. ఏంటమ్మా కంప్యూటర్ అసిస్టెంట్. చూడండి అసిస్టెంట్లో ఎన్ని రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది.
సో కంప్యూటర్ అసిస్టెంట్. ఇక్కడ టైపిస్ట్ ఇచ్చాడు. ప్రతి ఒక్క పర్సన్ ఈ మధ్య చూసిన తర్వాత సరే ఈ పోస్ట్ ఉందా, ఈ పోస్ట్ ఉందా, ఆ పోస్ట్ ఉందా అని అడిగారు కదా, వాటన్నిటికీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ 11 టైప్ ఆఫ్ పోస్టులలో ఇంకా దీనికి ఏంటి ఎలిజిబిలిటీ ఇచ్చాడంటే ఆఫీస్ సబార్డినేట్ స్టేట్ లెవెల్ ఇవ్వడం జరిగింది, ప్రాసెస్ సర్వర్ స్టేట్ లెవెల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కాపిస్ట్, టైపిస్ట్ వీటన్నిటి గురించి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటి, స్టేట్ లెవెల్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో ప్రతి ఒక్క దాని గురించి ఫర్దర్ వీడియోలు అంటే మనకు ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్ దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, రిజర్వేషన్ ఏంటి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని మార్క్స్ వస్తే ఉద్యోగం వస్తుంది, వీటి యొక్క పరిపూర్ణమైన అవగాహన ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మరొక వీడియో రూపంలో మీకు అందిస్తాను. అతి త్వరలో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అందించేస్తాను. సో ప్రతి ఒక్క పర్సన్కి నేను చెప్పవలసిన విషయం ఏంటంటే మన పిఆర్ అకాడమీలో ఈరోజు ఫుల్ కోర్స్ అండి, కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. కంప్లీట్ ఫుల్ కోర్స్ విత్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తున్నామండి. సో మ్యాక్సిమం ఎన్ని 1000 ఇస్తున్నామంటే 75,000 బిట్స్ మేము అందిస్తున్నాం, ప్లస్ ఫుల్ కోర్స్తో పాటు. సో మీకోసం ఈ 2 డేస్ యాక్చువల్లీ సెకండ్న మనకి ఆఫర్ అనేది అయిపోతుంది, కానీ మీకోసమే 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ ఈ 3 రోజులు 1000 రూపీస్కి మీకు అందిస్తాను. తర్వాత ఖచ్చితంగా 6వ తేదీ నుంచి 1500 రూపీస్ కాస్ట్ అవుతుంది. కాబట్టి త్వరపడండి, ఇమీడియట్గా కోర్స్ పర్చేజ్ చేయండి. ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అవుతుంది. దీంట్లో మార్క్స్ సిస్టమ్ ఏంటి, ఎగ్జామ్ సిస్టమ్ ఏంటి, ఎగ్జామ్ ఎన్ని లెవెల్లో ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఎన్ని మార్క్స్ ఉంటుంది, ప్రతి ఒక్క వీడియో ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క వెయిటేజ్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వీడియోలో మీకు అందిస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.